ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరే కాదు అంకల్, ఒక అబ్బాయి ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి అప్పుడే ప్రేమలో పడి వెంటనే నిశ్చితార్థం కోసం వస్తే ఎవరైనా కంగారు పడతారు. కానీ నేను జాను దగ్గర సిన్సియారిటీ, డిసిప్లైన్, అందం, అణుకువ, తెగువ నేను పోటీల్లోనే చూశాను. అప్పుడే మా పెళ్లి చూపులు కూడా అయిపోయాయి. మీకు ఈ ప్రపోజల్ నచ్చితే జానుని నాకిచ్చి పెళ్లి చేయండి. తప్పుగా అనుకోకండి. ఎవరినో పంపించి మీ అభిప్రాయాన్ని తెలుసుకుని వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తారో అన్న అనుమానం నాకు రాకూడదని నేరుగా నేనే వచ్చి ఓపెన్గా చెప్పాను. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. వెంటనే నిర్ణయం చెప్పమని కాదు, ముందు నా గురించి తెలుసుకున్నాకే బాగా ఆలోచించి మీ కన్న కూతుర్ని నాకు ఇవ్వాలా వద్దా అన్న విషయం నిర్ణయించుకున్నాక. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు కావాల్సింది భార్య మాత్రమే కాదు, మీలాంటి కుటుంబం. మీరు ఎస్ అంటే అమ్మ స్థానంలో అత్త ఉంటుంది, నాన్న ప్లేస్లో మావయ్య ఉంటారు. జాను మీద నా ఇష్టాన్ని నేను మీ అందరికీ తెలిపాను. ఇందాక కూర్చోమన్నారు కదా, నేను కుర్చీలో కూర్చోవాలి అనుకోవడం లేదక్క. మీ అమ్మాయి పక్కన పెళ్లి పీటల మీద కూర్చోవాలి అనుకుంటున్నాను. ఇట్స్ మై విష్. ఆ పైన యాజ్ యువర్ విష్. బాబు, మీరు మా ఇంటి గురించి తెలుసుకున్నారు, సంతోషం. కానీ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడం అవసరం. వారం క్రితమే జాను వాళ్ళక్క తులసికి పెళ్లి జరగాల్సింది. అనుకోకుండా అదే రోజు పెళ్లి కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. మేము ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి నుంచి కోలుకుంటున్నాం. ఏది ఏమైనా సరే తులసికి పెళ్లి చేయకుండా జానుకి పెళ్లి చేయడం భావ్యం కాదు. ఐ కెన్ అండర్స్టాండ్ అంకల్. టైం తీసుకోండి, మీకు కరెక్ట్ అనిపించిందే చేయండి. బట్ ఆలోచిస్తూ వాటిని వాడిపోయేలా చేయకండి. వెళ్ళొస్తాను అంకల్. సీ యూ జాను. రే రాజు, చూస్తుంటే బాగా వింతగా ఉందిరా. ఏమైందిరా? మెకానిక్ శ్రీనివాస్ ఉన్నాడు కదరా, వాళ్ళ పెద్ద కూతురు తులసిని చేసుకోవడానికి వచ్చిన అతను కూడా పెద్ద కారే వేసుకుని వచ్చాడ్రా. గుర్తుందిరా. ఇప్పుడు వచ్చిన అతగాడు కూడా పెద్ద కారేసుకొని వచ్చి శ్రీనివాస్ చిన్న కూతుర్ని దిగబెట్టాడ్రా. పూలు పళ్ళు పట్టుకుని మరీ లోపలికి వెళ్ళిపోయాడు గాని ఒక్కదాన్ని కూడా చేసుకోడే. అనుకుంటాంలే గాని చిన్న కూతురు జాను నెర్రజానరా.
బాగా డబ్బున్నోన్ని పటాయించిందిరా. ఆడు పడ్డాడనుకో ఆని శాంతం నాకించేస్తుంది. అంకుల్, పర్సనల్ గా కలిసి మాట్లాడాలన్నారు. శ్రీకాంత్ గారికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో ఆ దేవుడిలా రాయించాడో తెలియదు, కానీ చనిపోవడానికి ముందు అంటే 4 రోజుల ముందు ఒక వీల్నామా రాశాడమ్మా. నాకు అమ్మ కూడా చెప్పలేదు అంకుల్. ఫ్యామిలీ ఫ్రెండే అంటున్నారు కదా, మీరైనా చెప్పాలి కదా లాయర్ గారు. పెళ్లి హడావిడిలో ఉంటారని నేను చెప్పలేదు భార్గవ్ గారు. వీల్నామా లాకర్లో సేఫ్గా ఉంది, కానీ అందులో ఉన్న మ్యాటర్ని మీకు తెలియజేయడానికి తీసుకొచ్చాను. ఆ శ్రీకాంత్ ఏంట్రా పోతాడని ముందే తెలుసా ఏంటి? ఇంత పగడబందీగా వీలునామా రాసుకు తెచ్చాడు. మల్లిశెట్టి శ్రీకాంత్ అనే నేను నా ప్రాణాతి ప్రాణమైన నా కూతురు ఖుషి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వీలునామా రాస్తున్నాను. అనుకోకుండా ఏదైనా జరిగి నా బిడ్డకు నేను దూరం అయితే నా తదనంతరం ఈ ఆస్తి మొత్తం తనకే దక్కాలి. ఖుషీకి 18 సంవత్సరాలు వచ్చే వరకు తన బాగోగులు చూసుకున్న వారికి ఈ ఆస్తిలో 10వ వంతు ఇవ్వబడును. ఇంకో 10% మా అమ్మ వసుంధరాదేవి గారికి, 5% మా చెల్లెలు సుపర్ణికకు, వచ్చేలా చూడమని లాయర్ శంకర్రావు గారిని రాతపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. సుపర్ణికకు 5% అంటారా? వీల్నామాలోని రూల్స్ని ఎవరైనా అతిక్రమిస్తే ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి చెందుతుంది. ఇట్లు మల్లిశెట్టి శ్రీకాంత్. ఇంకేముంది, సుపర్ణిక వాళ్ళ అమ్మ కూడా లేదు. అది కలిపితే గాని సుపర్ణికకి 10% రాదు. పిల్లని చూసుకుంటే ఇంకో 10% తోడయ్యేది. ఈ పావు భాగంతో నా బంగారు కోడలు బతకగలదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.